దేవుని భయం మనుషులకు అవసరం. దేవుని భయము అది ఎల్లప్పుడూ ఉండేది. దేవుని భయము కలిగి మనుషులు జీవించి ఏ పాపము చేయలేడు, అబద్ధం ఆడలేడు, మోసం చేయలేడు. దేవుని భయం ఉన్నవారు అక్రమమైన జీవితంలో జీవించలేరు. ఎవరు భయపడతారంట? దేవునికి భయపడరు. కాబట్టి దేవుడు ఎవరిని చూస్తారంటే, ఎవరైతే దేవునికి భయపడతారో వారిని దేవుడు చూస్తాడు. అంటాడు, ఎవడు నా మాటిని గడగడ వణుకునో వారిని నేను దృష్టిస్తానన్నాడు. కాబట్టి దేవుని మాటకు భయపడాలా. దేవుని మాటకు భయపడి నువ్వు చాలా సేలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా కూడా దేవుడు చూస్తున్నాడని వెరిగి దేవునికి భయపడితే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవస్తోత్రం. అంటే నేను చెప్పే మాట, దేవుడు చూస్తున్నాడు అనగా దేవుడు చూస్తున్నాడని వెరిగి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో అక్రమమైన జీవితంలో జీవించలేరు. దేవునికి పనికిరాని మన జీవితంలో ఉండవు. దేవుడు చూస్తున్నాడని మనుషులు చూస్తున్నాడు కాదు, కానీ దేవుడు చూస్తున్నాడని దేవునికి భయపడి మనుషులు బ్రతకాలి.